హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ కీర్తన కాగితపు. సో చాలామంది నన్ను అడుగుతున్నారు ప్రొఫెషనల్ నాలెడ్జ్లో టాపిక్స్ ఏంటి మ్యామ్ అని అడుగుతున్నారు. అండ్ బిహెచ్ఎల్లో టాపిక్స్ ఒకసారి సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటున్నారు. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో ప్రొఫెషనల్ నాలెడ్జ్లో టాపిక్స్ ఏంటి అండ్ బిహెచ్ఎల్ సూపర్వైజర్ ఫినాన్స్లో ఏమేమి టాపిక్స్ వస్తాయో మీకు చెప్తాను ఈ వీడియోలో. అండ్ మోర్ ఓవర్ మీకు ఏ బుక్ చదవాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో డోంట్ స్కిప్. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. 4 సెక్షన్స్ ఉంటాయి బిహెచ్ఎల్లో. 4 సెక్షన్స్లో 1 ఈజ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్. సో 4 సెక్షన్స్ ఉంటాయి మీకు. సో ఫస్ట్ కమింగ్ టు ది ఫస్ట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే చాలామంది ఏంటో అనుకుంటున్నారు. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫినాన్స్. సో మీకు పోస్ట్లోనే తెలుస్తుంది. సో పోస్ట్ ఏంటి? సూపర్వైజర్ ఫినాన్స్ ట్రైనీ కదా. సో ఫినాన్స్ ఈజ్ ద ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనమాట. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్లో టాపిక్స్ నేను ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. ఆల్ సబ్జెక్ట్ టాపిక్స్ కవర్డ్ ఇన్ బీకామ్ డిగ్రీ సచ్ యాజ్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఎకనామిక్స్, బిజినెస్ లా, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్, బ్యాంకింగ్, ఈ-కామర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఇవన్నీ టాపిక్స్ ఇక్కడ చూసినట్టుంది కదా. సో ఇవన్నీ మీరు బీకామ్లో మీ డిగ్రీలో చదువుకొని ఉన్నారు ఈ టాపిక్స్ అన్నీ. సో ఇవే టాపిక్స్ మీకు ఎగ్జామ్లో ప్రొఫెషనల్ నాలెడ్జ్లో ఉంటాయి. సో ఈ టాపిక్స్ మీరు చదువుకోండి. అండ్ మీకు ప్రొఫెషనల్ నాలెడ్జ్కి ఏ బుక్ చదవాలో కూడా మీకు చెప్తాను అన్నాను కదా. సో ఇప్పుడు మీకు ఆ బుక్ ఏంటో చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద బుక్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఐఎం పాండే. సో ఈ బుక్ మీరు చదివినట్టయితే మీకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ టాపిక్స్ అని ఇందులో కవర్ అవుతాయి. సో ఇందులో ఏంటంటే మీకు డివిడెండ్ పాలసీస్ ఉంటాయి, కార్పొరేట్ ఫినాన్స్ ఉంటుంది. సో ఈ బుక్ చదవండి, మీకు అన్ని టాపిక్స్ ఇందులో కవర్ అయిపోతాయి. ఓకే, క్యాన్ సీ ఫినాన్స్ అండ్ డివిడెండ్ డెసిషన్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ టాపిక్స్ కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మీకు టాపిక్స్ నేను చెప్తాను మీకు. అండ్ డివిడెంట్ కూడా ఉంది మీకు ఇందులో. సో హియర్ యూ క్యాన్ సీ డివిడెంట్ థియరీస్ అని ఉన్నాయి. సో ఈ టాపిక్స్ అన్నీ మీరు ఈ బుక్లోకి. సో ఈ బుక్లో ఏంటంటే మీకు డివిడెంట్ పాలసీస్ ఉంటాయి, కార్పొరేట్ ఫినాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ టాపిక్స్ అందులో ఉంటాయి. మీరు డిగ్రీ ఫినాన్స్ టాపిక్స్ ప్లస్ ఈ బుక్లో ఉన్న టాపిక్స్, అక్కడ ఏవైతే మీకు టాపిక్స్ లేవో ఆ టాపిక్స్ ఈ బుక్లో ఉంటాయి. సో ఈ బుక్ చదవండి. సో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అండ్ ఫినాన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే మీకు డిగ్రీలో ఉంటాయో అవి చదువుకోండి. అండ్ ఇట్స్ ఎనఫ్ ఫర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. అండ్ చాలామంది యూట్యూబ్లో మంది క్రియేటర్స్ బిహెచ్ఎల్ సూపర్వైజర్ సిలబస్ పెట్టారు. సో కొందరు ఏంటంటే ఏ సిలబస్ అయినా పెట్టేస్తున్నారు. మీరు బ్లైండ్గా వెళ్ళిపోకండి. సో వన్స్ మీరు ప్రిపేర్ అవ్వకముందు ఒకసారి దానిపైన రీసెర్చ్ చేయండి, టాపిక్స్ అవేనా కాదా అని. దాన్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అయితే నేను మీకు రీసెర్చ్ చేసి చెప్పాను. సో యూ క్యాన్ ఫాలో దిస్. సో బీకామ్ డిగ్రీలో ఏవైతే ఫినాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి చదివి అండ్ ఈ బుక్ కూడా చదవండి. ఇందులో డివిడెంట్ పాలసీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇవి చదివితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ ప్రిపరేషన్కి, మీ ఎగ్జామ్కి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, రీజనింగ్. సో బిఫోర్ గోయింగ్ టు ద సెకండ్ టాపిక్ నేను మీకు చెప్పాలి. సో మీరు చాలా వరకు మీరు ఐ థింక్ మీరందరూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి వెతుకుతున్నారు, రైట్? బట్ మీకు ఎక్కడ దొరకట్లేదు కదా. దట్ ఈస్ వై, బికాజ్ 2011లో యాక్చువల్లీ బిహెచ్ఎల్ ఎగ్జామ్ జరిగింది. అండ్ బిహెచ్ఎల్ 2011లో జరిగింది కాబట్టి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ సో ఇలానే ఉంటుంది పర్టికులర్గా అని చెప్పలేము. బట్ టాపిక్స్ అయితే ఇవే, నో చేంజెస్ ఇన్ ద టాపిక్స్. బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇలానే ఉంటాయి లేదా ఇలానే క్వశ్చన్స్ వస్తాయి అనేది లేదు. అండ్ 2011లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అండ్ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసి 2015లో ఇచ్చాడు. యూ క్యాన్ సీ ఓకే ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉందో. అండ్ 2015లో నోటిఫికేషన్ ఇచ్చాడు, బట్ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేశాడు. అండ్ నౌ 2021లో ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు బిహెచ్ఈఎల్ నుంచి. సో ఇన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి పర్టికులర్ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పలేము ఇలానే వస్తుంది అనేసి.
బట్ సిలబస్ మాత్రం ఇవే, ఇలానే నేర్చుకోండి. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2 అవర్స్ మీకు ఎగ్జామ్ టైం ఉంటుంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్లైన్ మోడ్ కాదు. ఓకే, అండ్ నౌ వి విల్ గో టు ద రీజనింగ్ పార్ట్లో ఒకసారి స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి రీజనింగ్ టాపిక్స్ చూడండి. నెంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, fractions, and relationship between numbers, percentage, ratio and proportion, square roots, average, interest, profit and loss, discount, mixture and alligation, time and distance, time and work, basic algebraic identities of school algebra, factors, heights and distance, AP and GP series, and reasoning abilities such as analogies, similarities and difference, space visualization, spatial orientation, problem solving, analysis, judgment, decision making, visual memory, discrimination, observation, relationship concepts, arithmetical reasoning and figure classification, arithmetic number series, non-verbal series, coding and decoding, word building, statement conclusion, syllogistic reasoning, puzzle and diagrams, space visualization, symbolic number classification, figural classification. చూసారు కదా. సో ఈ టాపిక్స్ అండ్ బుక్ వచ్చేసి మీరు రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి, ఇట్స్ వెరీ బెస్ట్. సో ఆర్ఎస్ అగర్వాల్ తీసుకున్నట్టయితే మీకు రీజనింగ్ అంతా మీకు కవర్ అయిపోద్ది. సో ఆర్ఎస్ అగర్వాల్ ఇది మీరు చదువుకోండి, చాలా బాగుంటుంది బుక్, ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్. సో జస్ట్ గో ఫర్ దిస్ బుక్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ సెక్షన్, జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ టాపిక్స్ కూడా ఒకసారి చూడండి. అండ్ జనరల్ అవేర్నెస్కి మీరు ఏం చేయాలంటే రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్స్ చదవాలి అండ్ న్యూస్ ఫాలో అవ్వండి, న్యూస్ పేపర్స్ చదవండి. సో అలా అయితే మీకు ఈజీగా గెట్ ఇన్ అవుతారు, రైట్. అండ్ జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ ఒకసారి చూసుకోండి. Everyday science, scientific research, sports, Indian culture, Indian history, Indian national movement, world and Indian geography, natural resources, Indian economic, Indian polity, Indian constitution, national and international, current affairs, environment, India's agriculture, trade and commerce, basic information technology. And చూసారు కదా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ సెక్షన్, జనరల్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ టాపిక్స్ కూడా ఒకసారి ఇస్తాను, ఇంగ్లీష్ టాపిక్స్ కూడా ఒకసారి చూడండి. ఎర్రర్ రికగ్నిషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో బ్లాంక్స్లో మిమ్మల్ని వర్బ్స్ అండ్ ప్రిపోజిషన్స్ అడుగుతారు మెయిన్లీ. నెక్స్ట్ సినోనిమ్స్, అంటోనిమ్స్, స్పెల్లింగ్ అండ్ డిటెక్టింగ్ మిస్స్పెల్ వర్డ్స్, idioms and phrase, one word substitution, sentence structure, sentence completion, shuffling of sentence parts, shuffling of sentence in a passage and comprehension passage. సో దిస్ ఈస్ ద సిలబస్ ఫ్రెండ్స్, డీటెయిల్గా చెప్పాను మీకు. సో ఇవి మీరు చదువుకోండి. సో దిస్ ఈస్ ద వీడియో ఫ్రెండ్స్, ఆల్ అబౌట్ బిహెచ్యుఎల్ సిలబస్ అండ్ ఐ హోప్ it helpful to your preparation. And this is the video friends. If you like my video, please give me a like, and still if you have any doubts comment me. And నేను ప్రీవియస్ వీడియోలో చేశాను బిహెచ్యుఎల్ ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్స్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి. ఇఫ్ యూ వాంట్ టు చెక్అవుట్, సో నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.